గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మొంతా తుఫాను ఉమ్మడి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ ఈదురుగాలులకు ఉద్యాన పంటలతో పాటు అరటి, బొప్పాయి, తమలపాకు, మిర్చితో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు నిలువున కూలిన పండ్ల తోటల్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. నెల రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట ముంపు బారిన పడడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మొంతా తుపాను తీరం దాటే సమయంలో సుమారు 100 కిలోమీటర్లు వేగంగా వీచిన ఈదురుగాలులతో బాపట్ల, గుంటూరు జిల్లాల్లోనూ తీవ్ర స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. 2 జిల్లాల్లో 3200 ఎకరాల్లో అరటి పంట పడిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలో రైతులు ఎక్కువగా అరటి సాగు చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచిన తోటలు తుపాను తాకిడికి నిట్ట నిలువునా విరిగిపోయాయి. ఎకరం 10 సెంట్లు దోసలు పెట్టాను. 1 ఎకరం 10 సెంట్లు గోరుచిక్కులు పెట్టాను. ఈ విత్తనాలు కానీ, దుక్కులు కానీ, ఇయ్యనా కానీ నాకు దగ్గరగా 1 లక్ష రూపాయలు అయినాయి. ఇంకో 10 రోజులు ఉంటే నాకు కనీసం ఒక 50,000 వచ్చాయి ఫస్ట్ కాపుకి. ఇప్పుడు దాకా 30,000 పెట్టుబడి పెట్టాను. దాదాపు 2 నెలలు అయింది వర్షాలు వేసి, చేనంతా పడిపోయి నష్టం జరిగింది. 1.5 ఎకరం మిర్చి వేసాను నేను. మా ఊరు మొత్తం మునిగిపోయింది. మొత్తం 250 ఎకరం వేశారు. ఏ ఒక్కటి పనికిరాదు. అరటితో పాటు బొప్పాయి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. గాలుల తాకిడికి బొప్పాయి చెట్లు విరిగి పడిపోయాయి. పంట రాలిపోయింది. తమలపాకుతో పాటు కూరగాయలు సాగు చేసిన రైతులు తుపాను దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. మిర్చి పంట నీట మునిగింది. కాకర, బీర, సొర వంటి తీగజాతి పంటలు గాలుల తాకిడికి పందిళ్లతో సహా నేలకొరిగాయి. అన్ని పంటల్ని తుపాను ముంచిందని రైతులు చెప్తున్నారు. శ్రమకూర్చి సాగు చేసిన పంటలు నీటిపాలవడంతో కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాన ప్రభావంకి రీపోయింది. కొన్ని పనికొచ్చే గిళ్ళల్లో వేసుకెళ్తున్నాం. 250 నరికాము, 350 కాడికి వచ్చినాయి. ఇప్పుడు ఎంత పడిద్ది అనేది తెలియదు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. రైతుల శ్రమను మొంతా తుపాను ఊడ్చి పారేసింది. వర్షాలు, ఈదురుగారులకు వరి పంట దెబ్బతింది. నీటిలో తేలియాడుతున్న వరిని చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరానికి వచ్చి 6 సెంట్లు 5 సెంట్లు నారు కొనాలి. 6,000 7,000 నారు ఖరీదు అయింది. తర్వాత నాటిన వాళ్ళకి 5,000, దుక్కు దున్నినందుకు 2,000. తుఫాను చూసి వేద్దామని అందరూ మందు కట్టలు కొంతమంది వేసారు, కొంతమంది వేయాలి. ఈ లోపల అకాల వర్షం వచ్చి మొత్తం పొలం మొత్తం మునిగిపోయింది. ఫస్ట్ టైం వేసాం, ఎండకు పోయింది. తర్వాత మళ్ళీ వేసాం, మళ్ళీ వేసిందా మళ్ళీ ఎండకి మళ్ళీ పోయింది. ఇది మళ్ళీ 3సారి ఇప్పుడు వేసాం. 3సారి అయితే వర్షం దెబ్బ మళ్ళీ పోయింది. దాదాపు 25,000 దాకా అయింది. కొన్ని సొంత ఉన్నాయి, కొన్ని కౌలు ఉన్నాయి సార్. కౌలు వచ్చాక 8,000 ఇవ్వాలి వాళ్ళకి ఎకరానికి. ఫస్ట్ ఎదబెట్టాం, అది పోయింది. నారు కొనుక్కొచ్చి వేసాము, మళ్ళీ మునిగిపోయింది. వేసి నెల అయిందండి. 6,000 నారు, నాటు వేసిన వాళ్ళకి 5,000, 9,000, దుక్కి తిన్నందుకు 2,000, పాచిపెట్టు కట్ట 1,400. ఏటా డిసెంబర్ నెలలో కోత, నూర్పిడి దశలో తుపాన్లొచ్చేవి. ఈసారి అక్టోబర్ నెలలోనే తుపానుకు పంట దెబ్బతిండం వల్ల కాపాడుకోవడానికి అదనపు పెట్టుబడులు పెట్టాల్సొస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 61,464 హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 98,921 హెక్టార్లు, పల్నాడు జిల్లాలో 44,131 హెక్టార్లు వరి సాగు జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మొంతా తుపాను 3 జిల్లాల పరిధిలో 25% పైగా పంట నేలవాలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొంతా ప్రభావంతో పల్నాడు జిల్లాలో వాగులు పొంగిపొర్లాయి. వినుకొండ నియోజకవర్గంలో గుళ్లకమ్మ ఉధృతి కొన్ని మండలాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. వందలాది ఎకరాల వరి, పత్తి పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయని రైతులు చెప్తున్నారు. మరోవైపు పర్చూరులో వరద ప్రవాహంలో నీట మునిగిపోయిన ఓ ప్రార్థనా మందిరం నుంచి 15 మందిని అధికారులు రక్షించారు. రెస్క్యూ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.